హే బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే అనదర్ ఫుడ్ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు మనం చేసుకోబోతున్నాం ఎమ్మీ యాపిల్ పుడ్డింగ్. సో ఇది 5 minutesలో 4 ingredientsతో అయిపోతుంది. సో 4 ingredients ఇవే: యాపిల్, షుగర్, మిల్క్, అలానే కస్టర్డ్ పౌడర్. సో ఈ 4 ingredientsతో మనం అయితే మన యాపిల్ పుడ్డింగ్ చేసుకుందాం, వచ్చేయండి. సో ఫస్ట్ అయితే యాపిల్ అనేది ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కనైతే పెట్టేసుకుందాం. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని దాని మీద మందపాటి కడాయి పెట్టుకొని అందులోకి మనకు కావాల్సినని మిల్క్ తీసుకుందాం. నేనైతే 1 cup ఆఫ్ మిల్క్ అనేవి తీసుకున్నాను. సో నాకు 1 cup అనేవి 2 cups కిందకి కన్వర్ట్ అవుతుంది. సో నాకు 1 cup చాలు. తర్వాత మనం ఏదైతే కస్టర్డ్ పౌడర్ తీసుకున్నామో దాంట్లో వాటర్ యాడ్ చేసి లమ్స్ లేకుండా అయితే కలుపుకోవాలి. ఆ తర్వాత పాలు అనేవి బాగా మరిగి పొంగొచ్చి కొంచెం దగ్గర పడ్డాక మనం ఈ పాలల్లో మనకి తగినంత షుగర్ కానీ, బెల్లం కానీ, అలానే డేట్స్, అలానే మీకు హనీ కావాలంటే హనీ కూడా వేసుకోవచ్చు. నేనైతే ప్రెజెంట్ అయితే షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను. షుగర్ అనేది నాకు 1 cup ఆఫ్ మిల్క్కి 3 or 4 tablespoons అయితే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం వేసే కస్టర్డ్ పౌడర్లో షుగర్ క్వాంటిటీ అనేది ఉంటుంది కాబట్టి నేనైతే కొంచెమే తీసుకున్నాను. సో మీరు షుగర్ ఎక్కువ తినే పని అయితే ఎక్కువ అనేది తీసుకోవచ్చు. సో నేనైతే కొంచెం షుగర్ యాడ్ చేశాక పాలైతే కొంచెం చిక్కబడే వరకు అయితే కలుపుతున్నాను. ఇలా కలుపుకుంటూ నేనైతే మిల్క్ అనేవి దగ్గర పడే వరకు వదిలేసాను. ఆ తర్వాత దాంట్లో మనం తీసుకున్న కస్టర్డ్ పౌడర్ అనేది వేసేసాను. ఇప్పుడు మనం ఏంటంటే కస్టర్డ్ పౌడర్ వేసే ముందు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి. హైలో పెట్టడం వల్ల లమ్స్ అనేవి ఏర్పడిపోతాయి. అప్పుడు కస్టర్డ్ పౌడర్ తినడానికి బాగోదన్నమాట. సో ఇలా కొంచెం సేపటికే మనకి ఇలా థిక్గా పేస్ట్ లాగా అయిపోతుంది కస్టర్డ్ పౌడర్ అనేది మిల్క్లో వేసాక. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని రూమ్ టెంపరేచర్లో కొద్దిసేపు వదిలేయాలి. తర్వాత మనం దేంట్లో అయితే సర్వ్ చేసుకోవాలనుకుంటున్నామో దాంట్లో అయితే మనం తీసుకున్న మిక్చర్ అనేది వేసుకొని దాని మీద యాపిల్ అనేది వేసుకోవాలి. మనం యాపిల్తో చేసుకుంటున్నాం బట్ యాపిల్ లేదంటే దానిమ్మ, అలానే మీకు ఏ ఫ్రూట్ కావాలంటే ఆ ఫ్రూట్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా తీసుకున్న తర్వాత దీన్ని అయితే నేను ఇలా 2 cupsకి అయితే వచ్చాయి. నేను చెప్పాను కదా 2 glasesకి అయితే వస్తాయని. సో ఫైనల్లీ చియా సీడ్స్ వేసి అయితే 20 minutes ఫ్రిడ్జ్లో పెట్టి అయితే వదిలేసాను. 20 minutes తర్వాత తీసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంది. సో ఫైనల్లీ ఇదండి మన ఈరోజు డెజర్ట్ అనమాట. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఉంటాను మరి, బాయ్.